జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. తెలంగాణ రాజకీయాలు ఫీల్డ్ లో కన్నా ఆన్లైన్ లోనే అసలు రాజకీయం నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు ముగియటంతో లీడర్లంతా రిలాక్స్ అయ్యారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితికి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఫేక్ ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు ఫిర్యాదు చేయటం, కేసులు పెట్టడం కామన్ గా మారిపోయింది. ఇలా కేసులు పెట్టడం ఏంటని, అలాంటి కేసులు పెట్టాల్సి వస్తే ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి మీదనే పెట్టాల్సి వస్తుందని కేటీఆర్ ఆవేశంగా స్పందిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేమని, న్యాయపరమైన పోరాటాలు తప్ప మరో ఆప్షన్ ఉండదని కేటీఆర్ కి కూడా తెలుసు. కానీ ఈ పరిస్థితి వల్ల ఎక్కువగా బీఆర్ఎస్ క్యాడర్ కేసుల పాలవుతోంది. తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నది బీఆర్ఎస్ లక్ష్యం. అయితే ఇది సోషల్ మీడియా పోస్టుల ద్వారానే సాధ్యమవుతుందన్నట్లుగా విశ్వరూపం చూపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ప్రతి విషయానికి రేవంత్ రెడ్డితో ముడిపెట్టడం, తెలంగాణకు ఏదో అయిపోయిందన్నట్లుగా ప్రచారం చేస్తూ ఉండటం ఎబ్బెట్టుగా మారింది. బీఆర్ఎస్ ప్రజలు కనీస అవసరాలకు నోచుకోవటం లేదని, బీఆర్ఎస్ అధికారంలో లేకపోవటం వల్ల తీవ్ర దుర్భర దారిద్ర్యంలో బతుకుతున్నారని, వారిని గట్టున పడేయాలంటే మళ్ళీ అర్జెంటుగా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కువగా ఫేక్ పోస్టుల పైనే ఆధారపడుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో కరెంటు పోయిందని, ఇదేం పాలన అని విమర్శిస్తూ ఓ సోషల్ మీడియా కార్యకర్త పోస్టులు వైరల్ చేశారు. దానికో వీడియో అటాచ్ చేశారు. ఆ వీడియో సోర్స్ చూస్తే 7 ఏళ్ల కిందటిదని తేలింది. దీంతో ఉస్మానియా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆర్టీసీ లోగో విషయంలోనూ అదే చేశారు. అధికారికం కాని లోగోను క్రియేట్ చేయటమే కాకుండా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయాలన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు పోస్టులు వైరల్ చేశారు. నిజానికి పేరు మార్పే కానీ లోగో ఇంకా ఫైనల్ చేయలేదని ఆర్టీసీ ఎండీ ప్రకటించాల్సి వచ్చింది. ఈ విషయంలోనూ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇవి గత 2-3 రోజుల్లో జరిగినవి. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్ సర్క్యులర్ కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జైలుకు కూడా వెళ్లారు. అయినా బీఆర్ఎస్ వైపు నుంచి ఫేక్ పోస్టులు మాత్రం ఆగటం లేదు. ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ముడిపెట్టి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎక్కువగా ఉంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు రగిలిపోతున్నాయి. పవర్ చేతిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిని సహిస్తే ఇంకా ఎక్కువగా బట్టకాల్చి మీద వేస్తారని కేసులు పెట్టుకుంటూ పోతోంది. అయితే ఈ విషయంలో కేటీఆర్ కాంగ్రెస్ పై ఎదురుదాడి చేస్తున్నారు. గతంలో మీరు చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ ఒక సిగ్గులేని అబద్ధాన్ని క్రియేట్ చేశారు. నా బంధువుకు 10,000 కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ ప్రభుత్వం నుంచి వచ్చిందని ప్రచారం చేశారు. ఇదే సేమ్ జోకర్ మరో ఫేక్ కథనం క్రియేట్ చేశారు. తెలంగాణ సచివాలయం కింద ఉన్న నిజాం నిధులను కాజేయడం కోసం ఆ భవనాల్ని కూల్చేస్తున్నామని ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి ఫేక్ వీడియోని వైరల్ చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చిందంటూ ఒక ఫేక్ సర్క్యులర్ ని పోస్ట్ చేశారు. ఇలాంటి నకిలీ వార్తల్ని ప్రచారం చేసే వ్యక్తిని ఎందుకు జైల్లో పెట్టరు అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. నిజానికి ఫేక్ ప్రచారాలు చేశారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని రేవంత్ రెడ్డిని పలుమార్లు అరెస్ట్ చేశారు కూడా. జన్వాడ ఫామ్ హౌస్ వివరాలు బయట పెట్టినప్పుడు అరెస్ట్ చేసి చాలా రోజులు జైల్లో ఉంచారు. అయితే రాజకీయ ఆరోపణలు చేయడానికి ప్రభుత్వంపై ఫేక్ న్యూస్లతో విరుచుకుపడటానికి చాలా తేడా ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా 4.5 ఏళ్ల గడువు ఉంది. అద్భుతం జరిగితే తప్ప కాంగ్రెస్ సర్కార్కు వచ్చిన నష్టం లేదు. బీఆర్ఎస్ కూడా ఇప్పటికిప్పుడు చేయగలిగిందేమీ లేదు. కాంగ్రెస్ పై ఇన్స్టెంట్ గా ప్రజా వ్యతిరేకత పెంచాలన్న తాపత్రయాన్ని మానుకొని కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత పోరాటం చేస్తే ప్రజలకు నమ్మకం పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాటం పేరుతో ఫేక్ ప్రచారంతో విరుచుకుపడితే క్యాడర్ కేసుల్లో ఇరుక్కోవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం ఉంది. ప్రతిపక్ష పార్టీగా నిజమైన ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తారా, లేకపోతే ఇలా ఫేక్ న్యూస్ తో రాజకీయం చేస్తారా అన్న దానిపైనే ఆ పార్టీ గమనం ఆధారపడి ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయం. ఫేక్ న్యూస్ తాత్కాలికంగా మాత్రమే లాభం చేస్తుంది, దీర్ఘకాలంలో నష్టం చేస్తుంది. బీఆర్ఎస్ వ్యూహకర్తలు దీన్ని అర్థం చేసుకుంటే క్యాడర్ కేసుల పాలు కాకుండా కాపాడుకోగలరు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.